నమస్తే, వెల్కమ్ టు మెటా ప్లస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ప్లస్ని సబ్స్క్రైబ్ చేయండి. సినిమా అంటే రంగుల ప్రపంచం. ఏ రోజు ఏం జరుగుతుందో, ఎవరు పెళ్లి చేసుకున్న వాళ్ళు కలిసి ఉంటారో, ఎవరు విడిపోతారో, ఏ బంధాలు ఎప్పుడు కలుస్తాయో ఎవరికీ తెలియదు. ఇది కొంచెం సినిమాటిక్గా అనిపించిన సినీ స్టార్స్ జీవితంలో మాత్రం ఇవి రిపీటెడ్గా జరుగుతుంటాయి. ఇప్పుడు నేను ఈ టాపిక్ దేని గురించి మాట్లాడడం మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది నాగ చైతన్య, ధూళిపాల శోభిత ఎంగేజ్మెంట్ గురించి మనం డీటెయిల్డ్గా చెక్ చేద్దాం. అసలు వాళ్ళు ఇద్దరికి ఎక్కడ కనెక్టివిటీ జరిగింది, ఈ విషయాల్ని మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ ఫిలిం క్రిటిక్ హ్యామ్ సుందర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్తే. సమంత, నాగ చైతన్య ఒకప్పుడు టాలీవుడ్లో వీళ్ళ బ్యూటిఫుల్ పేర్, విడిపోయారు 2021లో. తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు గడుపుకుంటూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ శోభిత ధూళిపాలతో ఎంగేజ్మెంట్. సడన్ సర్ప్రైజ్ లాంటిది. అంటే ప్రేమాయణం ఇవన్నీ ఉన్నాయని తెలిసింది, కానీ ఎంగేజ్మెంట్కి వరకు వెళ్తామని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఈరోజు నాగార్జున ఫోటోలు షేర్ చేయటం ఇవన్నీ జరిగింది. దీనిపైన మీకు టేక్ ఏంటి సార్? అంటే ఇంత 2 సంవత్సరాల ముందు నుంచి కూడా దీని మీద రకరకాల వదంతులు అయితే వస్తున్నాయి. సమంత, నాగ చైతన్య పెళ్లి విషయంలో అప్పుడు వదంతులు వచ్చినాయి. ఏమై చేసే దగ్గర నుంచి వీళ్ళ కనెక్షన్స్ అని ఏర్పడిపోయి, ఆ తర్వాత పెళ్లిగా అది రూపాంతరం చెందిన తర్వాత మళ్ళీ విడిపోయే విషయంలో కూడా నిప్పు లేకుండా పొగరాదంటారు. కాబట్టి విడిపోయేటప్పుడు కూడా అట్లాంటి వార్తలు అయితే వచ్చినాయి. సమంత, అక్కినేని సమంత కాస్త తన ఇంటి పేరు తొలగించడంతో అక్కడ ఆరోపణలు వచ్చేసి బయటకు వచ్చిన తర్వాత చివరికి విడిపోయేదాకా పరిస్థితి వచ్చేసింది. అది నిజమేనని చెప్పి అఫీషియల్గా వచ్చింది. ఇప్పుడు కూడా ఈ శోభిత ధూళిపాల విషయంలో వీళ్ళిద్దరూ చట్టపాటాలు తిరుగుతున్నారని, మన లండన్ కూడా వెళ్ళిన సంబంధించిన ఫోటోలు కూడా కొన్ని వైరల్ అయినాయి. ఇవాళ ఏంటంటే అఫీషియల్గా వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ అయ్యింది మార్నింగ్ 9 గంటల టైంలో అని చెప్పి నాగార్జున అఫీషియల్గా అనౌన్స్ చేయడం, ట్వీట్ చేయడం కానీ లేదా ఫోటోలు కూడా రావడం కానీ జరిగింది. ఓవరాల్గా అయితే పుకార్లు అబద్ధాలు అనుకోవడం లేదు. పుకార్లు నిజాల భవిష్యత్తులో నిజాలు అవుతున్నాయి. చాలా వరకు అవి ఏ నిప్పు లేకుండా పొగరాదంటారు. కాబట్టి నిప్పు ఉండే పొగొస్తుందని అనుకోవాలి మనం. అంటే మీరు చెప్పిన వాటి ప్రకారం అయితే అప్పుడు సమంతతో డివోర్స్ తీసుకోవడానికి కూడా నాగ చైతన్య వేరే హీరోయిన్తో క్లోజ్గా మూవ్ అవుతున్నాడని సమంత డిస్టర్బ్ అయ్యి వదిలేసింది. అంటే కారణాలు అయితే వాళ్ళు అఫీషియల్గా ఇది అని చెప్పలేదు, మా ఇద్దరికి సెట్ అవ్వలేదు, చాలా డీసెంట్గా ఇద్దరు సెపరేట్ అయిపోయారు. బట్ అప్పుడు కూడా శోభిత ధూళిపాల వల్లనే నాగ చైతన్య బ్రేకప్ జరిగింది అనే మాట అయితే వినిపించింది. మీరు అన్నారు పొగ లేకుండా నిప్పు రాదని. మరి అది దీనికి ఆపాదించుకోవచ్చు అంటారా? నిజంగా అప్పుడు శోభిత ఉందంటారా? మొత్తానికి అంటే ఒక విధంగా చెప్పాలంటే బయటకు వచ్చిన టాక్ ఏంటంటే సమంతకి రకరకాలుగా చేయడం కానీ, బోల్డ్ పాత్రలు చేయడం కానీ ఇట్లాంటివన్నీ నచ్చలేదు అక్కినేని ఫ్యామిలీకి, అందువల్లే అని చెప్పి వచ్చేసి ఆ టాక్ అయితే వచ్చింది. అది కూడా ఒక మాట, అది కూడా వచ్చింది. కానీ ఇది కూడా వచ్చింది ఇటు పక్క నుంచి, నాగ చైతన్య ఎవరితో క్లోజ్గా ఉంటున్నాడని ఇట్లా రకరకాల వార్తలు అయితే వచ్చినాయి. అలా అనుకున్నప్పుడు ఆ బోల్డ్ అనే పాత్రను తీసుకున్నప్పుడు సమంత కన్నా బోల్డ్ పాత్రలు చేసింది శోభిత ధూళిపాల. కాబట్టి ఈ బోల్డ్ తనం అనేది కానీ అది కారణం కాదనేది మనకు అర్థమవుతుంది. ఒకరికి ఎందుకు దగ్గర అవుతారో, ఎలా దగ్గర అవుతారో అనేది తెలియదు మనకి. ఇప్పుడు ఎలా దగ్గర అవుతారో అనుకున్న విషయానికి వచ్చినప్పుడు మరి నాగ చైతన్య కానీ శోభిత ధూళిపాల కానీ వీళ్ళిద్దరు సినిమాలు చేసిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు మనకి. కాకపోతే గూఢచారి అనే సినిమా, దాంట్లో సుప్రియ చేయటం కానీ, మొత్తానికి నిర్మాణపరమైన పాత్ర అన్నపూర్ణ వాళ్ళకి ఉండటం కానీ, ఏదైనా కానీ మొత్తానికి ఆ గూఢచారి నుంచే వీళ్ళకి కొద్దిగా కనెక్షన్స్ ఏర్పడినాయో అనిపిస్తుంది. ఫ్యామిలీతో శోభిత ధూళిపాల. ఈ అమ్మాయి విషయానికి వచ్చేసరికి తెలుగు అమ్మాయి అని చెప్తున్నారు. తెనాలి, వీళ్ళ నాన్నగారు వేణుగోపాలరావు అని నావీలో చేసేవాళ్ళని, వాళ్ళ అమ్మ టీచర్ అని కామాక్షి, ఇట్లా రకరకాల పేర్లు అయితే వస్తున్నాయి. ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు నాగ చైతన్య మరదల పేరు కూడా సమంత అట. అదొక ట్విస్ట్. అదేండి విషయం సార్. అంటే ఇప్పుడు సమంతకి EMI చేసే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇదే ఆగస్ట్ 8న నాగ చైతన్య ప్రపోజ్ చేశాడని ఒక వార్త అయితే అనిపిస్తుంది. మరి అదే రోజు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అని జరిగింది. ఇప్పుడైతే ఇవాళ ఇందా. సో దానికి దీనికి ఏమైనా లింక్ ఉందంటారా? అంటే ఇప్పుడు పెద్దవాళ్ళ ఇళ్లలో ఏం జరుగుతాయో ఏంటో ఎవరో చెప్పలేమండి. పంతాలు పట్టింపులు కూడా చాలా ఉంటాయి దీని వెనకాల. ఆ పంతం కోసం కూడా ఇదే రోజు పెట్టుకోవచ్చు కూడా చెప్పలేము. ఎందుకంటే నాగార్జున మొదటి భార్య లక్ష్మి గారు కూడా ఈ ఎంగేజ్మెంట్కి వచ్చారనేది టాక్ ఉంది. ఇప్పుడు ఆ శోభిత వాళ్ళ పేరెంట్స్ వేణుగోపాల్ గారు, వాళ్ళ అమ్మ కామాక్షి కానీ, శోభిత చెల్లెలు సమంత కానీ ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలోనే వాళ్ళ ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ సోషల్ మీడియా ద్వారా నాగార్జున ఈ విషయాన్ని ధృవపరుస్తూ ఫోటో రిలీజ్ చేయడం కానీ, కామెంట్ చేయడం కానీ జరిగింది. ఇటు పక్కకు వచ్చేసరికి సమంత, సినిమా నటి సమంత ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా నర్మగర్భంగా కొన్ని ట్వీట్లు చేయడం వల్ల ఇవాళ
అవి కూడా వైరల్ అవుతున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంటే మరి ఇప్పుడు నాగ చైతన్య టేక్ అయితే చూసాం, మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి వెళ్ళబోతున్నాడు. మరి సమంత దీని నుంచి ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ వేరే పెళ్లి చేసుకునే అవకాశం ఉందంటారా, లేకపోతే సమంత దారి ఇటు? ఇక ఎవరి జీవితం వాళ్ళదేనండి. అంతే, ఒకసారి ఇదే బ్రేకప్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది అతకదు, పగిలితే అద్దం పగిలితే అట్ట అతకదో బ్రేకప్ అనేవి కూడా అతకడం అని కాకపోయినా ఇప్పుడు అదే రోజు నాకు ప్రపోజ్ చేసిన రోజు నాకు ఎంగేజ్మెంట్ చేసుకున్నాను, అట్లా టిట్ ఫర్ టాట్ లాగా ఏమైనా చేసుకునే అవకాశం ఉందా? పంతానికి పోయి ఇంకోటి ఏం చేసుకోవచ్చు, నాకేంటి తక్కువ అనే ఇవాళ ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయి విషయం శోభిత ధూళిపాల విషయానికి వచ్చేసరికి కూడా ఈ అమ్మాయి మరి వీళ్ళ నాన్నగారు నావీలో చేయడం, తర్వాత వైజాగ్లో చదువుకోవడం, ఆ తర్వాత బాంబే వెళ్ళి చదవటం, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత మిస్ ఇండియా పోటీలు కానీ, లేకపోతే కింగ్ ఫిషర్ వాళ్ళు చేసిన క్యాలెండర్లో విజయ్ మాల్యా వాళ్ళ క్యాలెండర్లో ఫోటోలకు పోజులు ఇవ్వడం కానీ, ఇలా ఈ అమ్మాయికి సంబంధించిన అందాల పోటీల నుంచి వచ్చి ఆ తర్వాత సినిమా అవకాశం కోసం ప్రయత్నించి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అసలు నటిగా పనికిరావు అని అనుకుని డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారట. ఓకే, ఇట్లాంటివన్నీ జరిగినాయి. అమ్మాయి జీవితంలో కూడా చాలా మలుపులు ఉన్నాయి. సమంత విషయం కాదు కానీ ఇప్పుడు కంపేర్ చేసుకుంటే సమంతకి వీడికి కంపేర్ చేసుకుంటే సమంత స్థాయి నటి అయితే కాదు. ఒకటి ఓకే, సమంత లాంటి అందం కూడా అమ్మాయిది కాదనేది మనం తెలుసుకోవచ్చు కంపేర్ చేసుకున్నప్పుడు. నువ్వు నల్లగా ఉంటావు, నువ్వు ఇలా ఉంటావు, నువ్వు పనికిరావు అన్నవాళ్ళు. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ చేసింది, మలయాళ సినిమాలో చేసింది, ఇతర భాషలో చాలా సినిమాలు చేసింది, వెబ్ సిరీస్ కూడా చేసింది, నైట్ మేనేజర్ అని వెబ్ సిరీస్లో చేసింది. ఇలాంటి వాటిలో ఈ అమ్మాయి కొన్ని చేసింది. కానీ సమంతకు ఉన్న పేరు ప్రఖ్యాతులు కానీ, లేకపోతే సమంతకు ఉన్న అందసందాలు కానీ శోభిత ధూళిపాలకు లేవు. ఇక వీళ్ళు ఎక్కడ కెమిస్ట్రీ వర్కౌట్ అయిందని మనం చెప్పలేం. కానీ మొత్తానికి దీనికైతే ఫుల్ స్టాప్ పడింది అనుకోవచ్చు. ఈ పుకార్లకి ఏదైతే షికార్లు చేసినాయో ఇవాళతో ఫుల్ స్టాప్ పడింది. ఇక సమంత నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటుందనే చూడాలి. సమంత గ్లామర్ కావచ్చు, పర్ఫార్మెన్స్లో కొంచెం ప్రూవ్ చేసుకున్న తర్వాత అక్కినేని ట్యాగ్ ఎప్పుడైతే యాడ్ అయిందో అమ్మాయికి కొంచెం చరిష్మా పెరిగింది. ఇప్పుడు ఈ శోభితా ధూళిపాలకు కూడా ఆ పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటున్నారా? ఇప్పుడు మళ్ళీ ఏమైనా నటన కంటిన్యూ చేస్తుందా లేదా అనేది మాకు తెలియదండి ప్రెసెంట్. ఎందుకంటే ఇప్పటికే నాగార్జున అక్కినేని ఫ్యామిలీలో ఇప్పుడు వాళ్ళు సినిమాలు చేసుకోవడం వల్ల ఫ్యామిలీ లైఫ్ కొంత డిస్టర్బ్ అవుతుందని వచ్చింది. కాబట్టి ఇప్పుడు నాగార్జున చేసుకున్న తర్వాత అమల ఎట్లా అయితే ఇంటి హౌస్ వైఫ్గా ఎలా ఉండిపోయిందో అట్లా చేసుకోవడం వల్ల ఉత్తమం. మంచి ఫ్యామిలీ ఇటుపక్క మరి వాళ్ళు ఫైనాన్షియల్గా సౌండ్ పార్టీ అయి ఉంటారు, ఏదన్నా జాబ్ హోల్డర్స్ అనుకుంటున్నారు. కానీ మరి లేదా కొద్దిగా అప్పర్ మిడిల్ క్లాస్ కావచ్చేమో చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే వాళ్ళ నాన్నగారు జాబ్ కాబట్టి బిజినెస్ మ్యాన్ కాదు కాబట్టి ఆస్తిపాస్తులు ఉండొచ్చు. తెనాలి స్వగ్రామం ఉంటున్నారు, అక్కడి నుంచి వెళ్ళి మరి తిరిగారు, ఇవన్నీ చేశారు కాబట్టి ఎంతో కొంత ఆస్తులు సంపాదించుకుని ఉండొచ్చు. కానీ ఒక మంచి ఫ్యామిలీలో పడిన తర్వాత సినిమాలకి వీటికి స్వస్తి చెప్పేసేసి అది ముందే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. పెళ్ళి అయితే మనం ఏం చేద్దామని. ఇప్పుడు తను సొంతంగా ఒక ఇల్లు కట్టుకున్నాడట నాగ చైతన్య. ఆ ఇంట్లోనే ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయని చెప్తున్నారు. ఆ ఇంటిని అక్కడే ఉందామని దీంతో ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే చందు ముందేటి డైరెక్షన్లో తండేల్ సినిమా చేస్తున్నాడు తను. ఆ సినిమాలతో ఒక్కటే మాత్రం అతనికి ఉంది. ఇక మరి తన ప్లాన్ ఎలా చేసుకుంటున్నాడు ఏంటని చూడాలి. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారో ఏంటనేది డీటెయిల్స్ అయితే ఇంకా రాలేదు మనకి. అంటే ఇప్పుడు హీరోయిన్గా చేస్తే అక్కినేని ఫ్యామిలీ రెప్యుటీ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి, అంటే సినిమా అనగానే గ్లామర్ ఇండస్ట్రీ ఎంతో కొంత కొన్ని బోల్డ్ క్యారెక్టర్స్ ఒప్పుకోవడం వాటి వల్ల అక్కినేని ఫ్యామిలీ రెప్యుటీ కొంచెం దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఇది కంప్లీట్గా దూరంగా ఉంటుంది అంటున్నారు. అవును, ఓకే. ఎందుకంటే ఒకటి సినిమా వాళ్ళు చేసుకోవడం, హ్యాపీగా లైఫ్ లీడ్స్తున్న వాళ్ళు ఉన్నారు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నయనతార చూసుకున్నా లేకపోతే ఇంకోటి చూసుకున్నా. ఇవాళ మరి మొన్న అమ్మాయి వరలక్ష్మి శరత్ కుమార్ మనం పెళ్లి చేసుకుంది. ఎవరికి వాళ్ళు ఎవరు తోచిన రీతిలో వాళ్ళు లైఫ్ లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. కాకపోతే ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అయితే ఉండకూడదు. ఒక పెళ్ళి, 2 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు అనేది మన హిందూ దీంట్లో సంప్రదాయంలో మనకి ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీలో కొంతవరకు లేదా నందమూరి ఫ్యామిలీలో కానీ మచ్చలేని విధంగానే వాళ్ళు లీడ్ చేసుకుంటూ వస్తున్నారు. ఫ్యామిలీ పరంగా రిప్యుటేషన్ అనేది దెబ్బతినలేదు ఎక్కడ. అదే ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీలో కూడా ఇప్పుడు సుమంత్ పెళ్లి విషయంలో అలా జరిగినప్పుడు కీర్తి రెడ్డి చేసుకోవడం వల్ల, అలాగే ఇప్పుడు మరి అఖిల్ పెళ్లి నిశ్చితార్థం కదా దాకా వెళ్ళి మరి ఇది ఆగిపోవడం, ఇవన్నీ ఫ్యామిలీలు జరిగేసరికి అక్కినేని ఫ్యామిలీని ఒక విధంగా చూస్తున్నారు. కాబట్టి వాటి నుంచి కొంత బయటపడేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇవాళ పబ్లిక్ ఫిగర్స్ ఉన్నప్పుడు, సెలబ్రిటీలు అనుకున్నప్పుడు జనం రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఈ పెళ్లి ఎంగేజ్మెంట్ వార్త రాగానే కూడా చాలామంది పాజిటివ్గా పెట్టిన వాళ్ళు ఉన్నారు, నెగిటివ్గా పెట్టిన వాళ్ళు ఉన్నారు, కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి సినిమా స్పెషల్ డిస్కషన్. ఇలాంటి మరిన్ని ఫిలిం నగర్ ఇన్సైడ్ టాపిక్స్ని డిస్కస్ చేయాలంటే మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా ప్లస్.